అబ్బా! ఒక్కసారిగా నాకైతే మా నాన్న చిన్నప్పుడు నడిపించుకుంటూ సైకిల్ మీద తీసుకెళ్ళేవాడనమాట. అక్కడ దూరం నుంచి చూడంగానే ఈ వీవు అదిగో ప్రభలే మా అమ్మ ఏంటో ఆశ్చర్యంగా అదిగో అమ్మాయి అదిగో ప్రభ అదిగో అని చెప్పేదనమాట చిన్నప్పుడు. అవే గుర్తొచ్చినాయి. ఇదిగో వీళ్ళు కట్టారు కదా, ఈ ప్రభ వెనకాల ఎంతో కష్టం ఉంటుందన్నమాట. అంత లైటింగ్ వాళ్ళు దాన్ని మెయింటైన్ చేయడం కానీ ఈ ప్రభ కట్టినోళ్ళు చాలా మెయింటైన్ చేయడానికి చాలా కష్టపడతారనమాట. మేమందరం కూడా కలిసి తిరణాలకి వెళ్ళాం. మా మామయ్య, మా అన్నయ్య, మా అత్త, మా తోడి కోడలు అమ్మాయి అంటే మా అమ్మాయి, మేమందరం కలిసి తిరణాలకి వెళ్ళాం. మా అత్తయ్య గారు కూడా వచ్చిందనమాట. తిరణాలు మొత్తం కూడా చాలా ఎంజాయ్ చేసాం. అంటే ఒక్క పాట కూడా వినలేదు, ఏది కూడా వినపడితేనే కదా. అన్ని ప్రభలు ఒక పక్కనే దగ్గర కట్టేసరికి మైకులు, డీజేలు అసలు చెవులు మొత్తం పోయినాయి అనమాట. ఏది దొరికితే అది పెట్టుకుంటున్నారు చెవుల్లో. మా అత్తయ్య అయితే ఏకంగా ఎక్కడన్నా చెత్త దొరికిద్దేమో ఆ చెత్త చెవులో పెట్టుకుందామని చూసింది. ఇంటికి వచ్చాక చెప్తుంది నాకు అసలు ఏ ఒక్క పాట కూడా మాకు అర్థం అవ్వలేదు. అంత దగ్గరగా కట్టారు. డీజేలు మోత అయితే మామూలుగా లేదనమాట. చిన్న పిల్లలు రాకుండా ఉంటేనే బెటర్ అనమాట తిరణాలకి. అలా ఉందనమాట ఈపూరు తిరణాల. మామూలుగా లేదు. ఒక రేంజ్ లో పోటీగా అయితే మైకులు పెట్టేశారు. ఈపూరు తిరణాల్లో మొత్తం కూడా 8 ప్రభలు అయితే కట్టారు. అసలు ప్రభలు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టడానికి కూడా నాకు తెలియదు. మా ఓడి చెప్పిందాక తిరణాలకి వెళ్ళే గానీ ఏ ప్రభలా ఎన్ని ప్రభలు అని కూడా నేను చూడలేదు. ఎందుకంటే అంత మోత ఈ చెవులు మూసుకోవడమే సరిపోయింది. తిరణాల మొత్తం 8 ప్రభలు ఏంటో అన్నట్టున్నారు. 3 ప్రభలేమో వైసీపీ అన్నారు, 5 ప్రభలేమో తెలుగుదేశం ప్రభలు అంటున్నాను చూడండి తిక్కల దాన్ని. నేను వెళ్ళాను కానీ నిజానికి ఎన్ని ప్రభలో కూడా లెక్క పెట్టలా. ఏం చూస్తావు ఆ మోతలో, ఏం తిరణాలో ఏమో కానీ అస్సలు గోల గందరగోళం ఉన్నట్టుందనమాట. తిరణాలు కూడా తిరణాలకు రానోళ్ళు ఉంటారు కదా, చూడండి చక్కగా చూడండి. ఈ ప్రభలు చూస్తే చాలులే, మీరు ఆ డాన్సులు ఏం చూస్తారులే కానీ ఈ ప్రభలు చూసుకోండి ఆనందంగా. నా ఫోన్ క్లారిటీ అయితే లేదని చెప్పి నేనైతే డాన్స్ తీయలేదనమాట. డాన్స్ కూడా చూడండి, అదే లైట్లు కొంచెం స్లో లైట్లు వేసారు, చిన్న లైట్లు వేసారు అనుకుంటా. డాన్స్ అయితే రావట్లా నా ఫోన్లో, అంత క్లారిటీగా కనిపించట్లా. అందుకనే నేను కొన్ని లైటింగ్ ప్రభ వాటికే తీసాను అనమాట. చూసారా, ఏమన్నా అర్థమవుతుందా మీకేమన్నా? అది అసలు ఏం అర్థం కావట్లేదు. మా పిల్లలకు కూడా తలకాయ నొప్పి వచ్చేసి వెళ్ళిపోదాం పదా. ప్రభ దగ్గర మటుకు కొంచెంసేపు నిలబెట్టింది అనమాట మా అత్తయ్య గారు కొంచెం పార్టీ పిచ్చి ఎక్కువలే, వైసీపీ అంట, ఇది వైసీపీ ప్రభ అని చెప్పి కొంచెంసేపు ఎక్కువసేపే నిలబెట్టించింది అనమాట. ఇక్కడ అంటే వాళ్ళ పాటలు వేస్తారు కదా వైసీపీ పాటలు, అందుకని చెప్పి రప్ప సాంగ్ ఉందంట, ఆ సాంగ్ వినాలంట మా అత్తయ్య గారు. అందుకని చెప్పి ఈ ప్రభ దగ్గరే నిలబెట్టింది. ఇక్కడ కొంచెంసేపు ఉన్నాము. పిల్లలు జైంట్ విల్లు, జంపింగ్ ఇవన్నీ ఎక్కుదామని అడుగుతుంటే ఇంకా వాళ్ళని అక్కడికైతే తీసుకెళ్ళాను అనమాట. ఆ మాతకి మా పెద్దోడికి తలకాయ నొప్పి పుడుతుంటే నేను ఏంటి అని అడిగిచ్చి వాడికి చిరాకు తెప్పించేసరికి పాపం వాడు జంపింగ్ కూడా ఎక్కలేదు. వాడికి జంపింగ్ అంటే చాలా ఇష్టం. ఇంకా జంపింగ్ ఎక్కించిన తర్వాత ఇలా కొంచెం మనశ్శాంతిగా ఉందనమాట. తిరణాలకు వచ్చామో లేదో ఎప్పుడు జంపింగ్ ఎక్కిస్తారు, జంపింగ్ మామూలు అసలు తిరణాలే చూడండి ఇట్లా ముందు వెళ్ళిన జంపింగ్ ఎక్కించాలంట. ఇక సరే ఏం చేస్తాం, ముందు వాళ్ళని ఎక్కిద్దామని చెప్పి ఇక జంపింగ్ ఎక్కేసి తీసుకెళ్ళిపోయాను అనమాట. గుడి దగ్గర అయితే ఇక్కడ పెద్ద స్క్రీన్ అయితే పెట్టారనమాట. తిరణాలు ఏ ప్రభ దగ్గర ఎవరెవరు ఉన్నారా అన్నీ కూడా చాలా చక్కగా కనపడుతున్నాయి. తిరణాల మొత్తం వీడియో తీయడానికి ఒక కెమెరా మ్యాన్ అయితే పెట్టారు. అసలు ఎక్కడికక్కడ
పెద్ద పెద్ద స్క్రీన్లు అయితే రెండైతే పెట్టారు. అసలు చాలా బాగా కనిపిస్తున్నారనమాట. అందులో ప్రభ చూడండి ఎంత చక్కగా కనిపిస్తున్నాయో. అక్కడ డాన్స్ ప్రోగ్రాలు కూడా అక్కడ చూస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. మనం వెళ్ళి అక్కడికి వెళ్ళి ఎగిరి 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 చూసే బదులు మా ఊరు కూడా చాలా డెవలప్ అయిందని అనుకోవాలి. అసలు ఇంత తిరణాలు జరుగుతున్నా కానీ చిన్న గొడవలు లేకుండా పోలీసులే కానీ ఎంత మేనేజ్మెంటే కానీ చాలా బాగా జరిగిందనమాట తిరణాల. ఎక్కడా కూడా ఏ గొడవలు అనేవి లేవు. మా ఊరోళ్ళంతా కలిసి కూడా చాలా చక్కగా జరిపారనమాట తిరణాల.